హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటో మీకు తెలుసా? చాలామందికి పల్లెటూరు వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది చెక్క భజన అనమాట. ఒకప్పుడు చాలా బాగా జాతరలకు కానీ, దేవరలకు కానీ ఇలా వేసేవాళ్ళనమాట. చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అయితే. కానీ ఇప్పటి వాళ్ళకు మాత్రం చూడాలంటే బోర్ కొడుతుంది. అలా ఉంటుందన్నమాట. పల్లెటూరులో మాత్రం చాలామంది చాలా బాగా చూస్తారండి. పెడతారు కూడా ప్రోగ్రామ్స్ దేవరలకి, జాతరలకి ఇలా. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళామని చెప్పాం కదా జాతరకి. అక్కడ పెట్టారనమాట. నైట్ 10కేమో స్టార్ట్ చేస్తే ఉదయము 6 దాదాపు అంటే 7 వరకేమో ఉండిందండి. ఈ ప్రోగ్రాము నైట్ 10కేమో స్టార్ట్ చేశారు. ఉదయం అయితే దాదాపు అంటే 7 వరకు ఉన్నిందనమాట. అస్సలు వాళ్ళు నిద్రే పోలేదండి. వేస్తూనే ఉన్నారనమాట. అసలు సొంతంగా ఓన్గా పాటలు పాడడము, వాళ్ళే భజన వేయడము అసలు ఎంత బాగుందో. అసలు వాళ్ళకి కళాకారులకైతే మెచ్చుకోవచ్చండి. అంత ఓపికతో నైట్ అంతా మేల్కొని పాపం అసలు ఎంత మంచిగా వేశారనమాట. చాలా బాగుండింది ప్రోగ్రాము. ఊరు మొత్తం జనమంతా అక్కడే ఉన్నారు. కొద్దిమంది అయితే అసలు తెల్లవారే వరకు కూడా చూస్తూనే ఉన్నారనమాట అక్కడే కూర్చొని. మేము కొద్దిసేపు చూసి 12 వరకు అలా చూసి వెళ్ళి పడుకున్నాము. మళ్ళీ ఉదయం ఇంటి ముందే అనమాట. ఉదయం 5:30కేమో లేసాము. అప్పుడు లేచి చూస్తే అప్పటికి కూడా ఊళ్ళో జనాలు మెలుకొని అలాగే చూస్తూ ఉన్నారనమాట. అసలు చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అయితే మాత్రం. అలా జాతరలకైతే పల్లెటూళ్ళలో ఇలా పెడుతూ ఉంటారనమాట. ఇంకా ఉదయం అయితే మేము లేచేసి రెడీ అయ్యాము. ఇంకా ఊళ్ళో చూడండి బోనాలు అందరూ తీసుకెళ్తున్నారనమాట అమ్మవారికి. బోనాలు చాలా వెరైటీగా ఉన్నాయండి. నేను మామూలుగా చూశాను కానీ బోనాలు అంటే చిన్నగా ఒక గిన్నెలో అలా తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మాత్రము బాగా పెద్ద కుండ తీసుకొని ఆ కుండ పైన మళ్ళీ ఇంకొక కుండ పెట్టి దానిలోకి డబ్బులు అవన్నీ పెట్టి చాలా బాగుందనమాట. వెరైటీగా ఉంది. నేను కొత్తగా చూస్తాను అనమాట. ఎప్పుడు నేను ఎక్కడ ఇలా బోనాలు ఇంత పెద్దగా తీసుకుపోవడం చూడలేదు. తీసుకెళ్తారు కానీ చిన్న చిన్న కుండలు అలా గిన్నెలో అలా ఏమన్నా ఉంటే తీసుకెళ్తారేమో. కానీ ఇక్కడ మాత్రం బాగా పెద్దగా తీసుకెళ్తున్నారు. చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. మంచిగా బోనం కుండను అలంకరించుకొని పూలదండలు, పసుపు, కుంకుమ బొట్లు అలాగే బాగా వాటికి డబ్బులు కూడా కట్టారనమాట నోట్లు. చాలా బాగుంది. అందరూ ఊరంతా కూడా చాలామంది ప్రతి వీధిలో ఇలా బోనాలు తీసుకొని వెళ్తున్నారనమాట. ఇంకా ఊరంతా ఆ రోజు వేటలను కోసుకొని బంధువులు అందరూ వచ్చింటారు కదా, వాళ్ళందరూ కూడా భోంచేసుకొని వెళ్తారనమాట. హాయ్ ఫ్రెండ్స్! మా ఫ్రెండ్ సూర్యప్రకాష్ అని బంటుపల్లె గ్రామంలో సర్పంచ్ అనమాట. వాళ్ళ ఊర్లో జాతర జరుగుతుంటే మేమంతా వచ్చాము. ఇప్పుడు మీకు వాళ్ళ తోట చూపిస్తాను. ఇదో ఇట్లా కాయలైతే తీసుకోవచ్చు. సూర్యవనం చుట్టిపోయినాక మెల్లగా మంచి మంచి కాయలు తీసుకోమన్నాడు. తీసుకోనాలి. అదే అప్పుడు దింపదు. తీసుకోండి మన ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్, బత్తాయి కాయలు ఎట్లున్నాయి చూడండి. చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం తోటకు వచ్చినాం నేను. వావ్, బత్తాయి తోటకి చాలా బలపడుతుంది. అడుగు పండు ఇంతలో పండు.
ఆగినదే అవునాయి. మూడు కాయలు నేను సునీత బాబిడ. ఇది చూడు 3 మనమే. చెప్పబుద్ధి కాదు కదా. మళ్ళీ తెంపుకుందాం మళ్ళీ ఆ టైంలో లేదు కదా. తినండి. బల్లులు ఉండవులే బేబీ, బల్లులు ఉండవులే, తిను సిగ్గుపడాక. బదులు పండుకోకులు ఎదురుగా మధ్యలో ఎదురుగా ఉండే కదా, పోతేనే చేతికి పెట్టుకొని తినుకుంటా. వీడియో తీస్తుందిరే. బాగా ఇష్టపడేది ఎర్ర చీర కట్టుకుంది ముందే. ఇక బోనాలంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి రెడీగా ఉన్నాము. కొంతమంది మా క్లాస్మేట్స్ అందరు వచ్చారనమాట, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చారనమాట ఉదయము. ఇంకా అందరం కలిసి సీన్ తోటకు వచ్చామన్నమాట. పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళది సీన్ తోట అనమాట, ఇది దగ్గర అనమాట వాళ్ళ ఇంటికి. చూసొద్దామని చెప్పేసి వచ్చాము. సీని పళ్ళు అయితే చాలా ఉన్నాయి అనమాట. మా సుమలత అంటుంది సూర్యకు తెలియకుండా కొన్ని పళ్ళు తెంచుకుందాము అంటుంది అనమాట. నేనంటే ఏం పని లేదులే తీసుకోమన్నాడని చెప్తున్నాను. అవి తీసుకుందాము అంటుంది. ఏమన్నాడు పాపం, తీసుకోమన్నాడు. మేమే తెచ్చుకోలేదనమాట. ఒక 10 కాయల దాకా తీసుకొని సరిసగం తీసుకున్నాము 5. సునీత అయితే అస్సలే తీసుకెళ్ళలేదు, లాంగ్ కదా అని చెప్పేసి. ఇంకా మేమైతే ఇలా వచ్చి కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాడు అక్బర్. ఇంకా అవన్నీ కూర్చొని తింటున్నాం అనమాట. ఎండ ఎక్కువ ఉందండి, అసలు చాలా ఎండ ఉందన్నమాట. ఇంకా ఎండకి ఎక్కువసేపు ఉండలేకపోయాము. కొద్దిసేపు అలా కూర్చొని తోట అంతా తిరిగేసి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది చీని తోట అయితే, అసలు బాగా ఎండ లేకుంటే కానీ బాగుంటుంది. ఎక్కువ ఎండాకాలం కదా, ఎక్కువ ఎండలు ఉన్నాయి, ఎక్కువ తట్టుకోలేకపోయామన్నమాట ఎండకి. ఇక కొద్దిసేపు అలా కూర్చొని అందరం చీని తోట చూసేసి ఫొటోస్ దిగేసి ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుంది వాళ్ళ ఊరు అసలు. చీని తోట కానీ ఊర్లో కానీ అందరు చాలా బాగుందన్నమాట. ఇంక ఈరోజు లాస్ట్ అనమాట. ఇంకా భోజనాలు పెట్టేసి ఇంకా జాతర అయితే అయిపోతుంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసి మంచిగా భోజనం చేసుకొని వెళ్ళామన్నమాట. ఈవినింగ్ అంతా ఊరికి వెళ్ళాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు వచ్చారనమాట. వీళ్ళంతా ఫ్రెండ్స్ పాపం సూర్య నాగార్జున ఇద్దరు వంట చేసి వచ్చారనమాట. వాళ్ళే ఇంటి దగ్గర అన్నీ చూసుకోవాలి కదా, అన్నీ చూసి అరేంజ్ చేసి వచ్చారనమాట. ఇంకా మేము ఒక ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి సూర్య మా కోసం దేవరకొండ నుంచి అయితే దేవర బండ, అదేదో కన్ఫ్యూజ్ అండి, దేవర బండే అనుకుంటా, అక్కడ నుంచి కడ్డీలు తెప్పించారనమాట. మటన్ కడ్డీలు చాలా ఫేమస్ అంట అక్కడ దేవర బండలో. ఇవి కడ్డీలు నిప్పుల మీద కాల్చి ఇస్తారంట. అసలు చాలా బాగున్నాయి, అసలు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట. ఒక 2 కిలోలు తెప్పించాడు. అందరం తలా కొద్దిగా తిన్నామన్నమాట. పాపం మా సుమలత అయితే ఏం తినలేదు, తను నాన్ వెజ్ తినదనమాట, ఓన్లీ వెజ్ అనమాట. అందుకని చెప్పేసి ఏం ముట్టుకోలేదు. మేమైతే కుమ్మేసాము. కొట్లాడద్దండి, కొట్లాడతారు. అవును తర్వాత తిందులేరా వేణు వేణు సెల్ ఇడుందిరా, నా సెల్లు నీకు పంపిస్తాను తర్వాత నేను తీసుకో.
అందరిని కవర్ చేయి అందరిని కవర్ చేయి. ఇక అందరం మేమే వడ్డించుకొని మాట్లాడుకుంటూ తింటున్నాం అనమాట. రొట్టెలు కూడా చేశారు, చాలా బాగుంది. అన్ని వంటలన్నీ చాలా బాగున్నాయి అనమాట. మటన్ అయితే సూపర్గా ఉంది. మటన్ చేసింది మా నాగార్జున అనమాట, మా క్లాస్మేట్. హైదరాబాద్ నుంచి వచ్చాడు అబ్బాయి, ఇక్కడ ఉన్న అబ్బాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది మటన్, అన్నీ సూపర్ టేస్టీగా ఉన్నాయండి వంటలు అయితే. అందరూ ఒకసారి అక్కడ కూర్చుంది, ఏం కాదులే, అందరూ ఒకసారి అక్కడ కూర్చుంది. చెప్పు సబ్స్క్రైబ్ బాబు లక్ష్మి చెప్పు. ఇక అందరం భోజనం చేసుకొని ఊర్లోకైతే బయలుదేరామన్నమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా బాగుందండి. ఊరికి వెళ్తుంటే చాలా బాధ అనిపించింది అనమాట. పిల్లలు కూడా ఉండండి ఆంటీ ఇదొక్క రోజు అని అన్నారు, కానీ కుదరదు కదా, ఇంకా వెళ్ళాలన్నమాట. బస్సు డైరెక్ట్గా కర్నూలుకు ఉందని చెప్పేసి 4 గంటలకి ఆ బస్సుకి అయితే వెళ్తున్నాము. ఇంకా అందరితో ఫోటోలు దిగి మంచిగా చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారనమాట. చాలా బాగా మంచిగా భోజనాలు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, అందరి మంచిగా చూసుకున్నారు మమ్మల్ని అయితే. చాలా థ్యాంక్స్ అనమాట మా ఫ్రెండ్ సూర్యప్రకాష్ వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా. ఇంకా మేము కూడా మంచిగా చాలా సంతోషపడినామన్నమాట. ఇంకా వెళ్తుంటే కూడా చాలా బాధ. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.